హైదరాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ కేసు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కెమికల్ ఫ్యాక్టరీల వివరాలపై ఆరా తీసి అనుమతులు లేని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆర్ఓసీ రిజిస్టర్ చేసుకుని కంపెనీలు ఎన్ని ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా చర్లపల్లి, జీడిమెట్ల, పాషమైలారంలో అనుమతులు లేని కంపెనీల వివరాలను రాబడుతున్నారు. సో కెమికల్ ఫ్యాక్టరీ వివరాలకి సంబంధించిన మరింత సమాచారం మరి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది కెమికల్ ఫ్యాక్టరీల పైన. సో దానికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ప్రతిభ. ఏదైతే ఇటు చర్లపల్లి డ్రగ్స్ కేసులోని ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో కూడా చాలా కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లోని రోజువారీ కూలీగా ఒక ముంబై కానిస్టేబుల్ వచ్చేసి అందులో జాయిన్ అయినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నెల రోజుల ముందే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దీనిపై నిఘా పెట్టారు. ఆ తర్వాత అక్కడ అంటే ఈ కానిస్టేబుల్ ఏదైతే అక్కడ ఒక డైలీ కూలీగా చేరిన తర్వాత అక్కడ ఆధారాలను కూడా సేకరించారు. దీనికి సంబంధించి ఈ ఆధారాలన్నీ కూడా అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్లు అలాగే రోజువారీ కూలీలుగా మరికొంత సిబ్బందిని కూడా ఇటు ముంబై పోలీసులు అయితే అక్కడికైతే పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొన్న చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కి సంబంధించి కూడా అక్కడ ఈ తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీలో ఇప్పటికే 12 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి వాగ్దేవి ల్యాబ్స్ కి ఎక్సైజ్ పోలీసులు అంటే తెలంగాణ ఎక్సైజ్ పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీన్ని పట్టుకున్న తర్వాత ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అక్కడికైతే వెళ్లి అక్కడ ఉన్న ముడి సరుకులు కూడా ప్రస్తుతం శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నెల రోజుల ముందే ఈ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ పై ఫోకస్ పెట్టి అందులో రోజువారీ కూలీగా కానిస్టేబుల్ పంపించి అక్కడ ఏం జరుగుతుందనే దానిపై పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత అక్కడ డ్రగ్స్ తయారీ ముఠా మొత్తం కూడా పూర్తి ఆధారాలు సేకరించి దానికి సంబంధించి ఇటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ ఏదైతే ఈ రైడ్ చేసినప్పుడు ఈ 12 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే స్వాధీనం చేస్తున్నారు. ఆ తర్వాత ఇటు మన తెలంగాణకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు కూడా ప్రస్తుతం దీనిపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ ల్యాబ్స్ ఏవైతే వీటిపై ఫోకస్ పెట్టి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ప్రతిభ. కుమార్, ఆర్ఓసీలో రిజిస్టర్ కాని ఫ్యాక్టరీల గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ లిస్ట్ లో ఎన్ని ఫ్యాక్టరీలు ఉండొచ్చు? ప్రతిభ, ముఖ్యంగా ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించి తయారీ ఫ్యాక్టరీ పట్టుకున్నారు కాబట్టి తెలంగాణ ఎక్సైజ్ పోలీస్ అధికారులు కూడా ఆర్ఓసీలో లేని ల్యాబ్స్ ఏవైతేనో వాటిపై దృష్టి సారించారు. అంటే ఈ ఆర్ఓసీలో లిస్ట్ కాకుండా ప్రైవేట్ గా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై ప్రస్తుతం దాడులు అయితే చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఇప్పటికే దాడులు కూడా నిర్వహించారు. అలాగే ఈ ఆర్ఓసీ సంబంధించి ఎవరైతే ఈ లిస్ట్ చేసుకున్నారు అంటే ఈ చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్ కేసులో నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. కెమికల్ ఫ్యాక్టరీల వివరాలన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీసుకున్నారు. అనుమతులు లేని కంపెనీలపై కూడా ప్రస్తుతం పోలీసులు నజరు వేసినట్లు తెలుస్తుంది. ఆర్ఓసీలో రిజిస్టర్ చేసుకుని కంపెనీలు ఎన్ని ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు చర్లపల్లి, జీడిమెట్ల, పాషమైలారంలో ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా శోధన చేస్తున్నారు. అనుమతి లేని కంపెనీల వివరాలు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సేకరించే పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పచ్చు. రైట్ కుమార్. हाँ, पानी जगह